కీలవాతం ఎందుకు వస్తుంది? ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కీలవాతంకు కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి, పుట్టుకతోటి వచ్చే జన్యుపరమైన కీలవాతం, అది జోనల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది మనం చూస్తూ ఉంటాం. రెండవది ట్రామాటిక్, దెబ్బలు తాగటం వలన కూడా కీళ్ళల్లో రక్తం గడ్డ చేరిపోవడం, లేదా కీళ్ళల్లో మేజర్ వైటల్ అంటే లిగమెంట్స్ కానీ మెనిస్కస్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ అవ్వడం, తద్వారా కూడా కీలవాతం వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ D3, కాల్షియం లాంటి ఏవైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ కాల్షియం కానీ మినరల్స్ మెగ్నీషియం పొటాషియం లేకపోతే మనం బాడీలో జింక్ లాంటివి ఎక్కువగా మినరల్స్ మన బాడీకి అవసరం ఉంటుంది, విటమిన్స్ కూడా అవసరం ఉంటుంది. ఇలాంటి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలన కూడా మనకు సమస్యలు రావచ్చు. రికెట్స్ అన్నది కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, చిన్నపిల్లల్లో కీలవాతం రావచ్చు. అంతేకాకుండా మనము పెద్ద వయసుల్లో పుట్టుకతోటి వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏదైతే జన్యుపరంగా వచ్చే వ్యాధి బాడీలో ఉండే రోగ నిరోధక శక్తి యొక్క అసమానతలు ఆర్ డిరైల్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ వలన కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు. అంతేకాకుండా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అన్నది మన బాడీలో యూజువల్గా పాదం యొక్క బొటన వేళ్ళలో ఎక్కువగా క్రిస్టల్స్ చేరిపోవడం, తద్వారా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి నొప్పి రావడం, అది యూజువల్గా బొటన వేలు నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైనా బాడీలో ఏ కీల్లో కూడా మనకు గౌటీ ఆర్థరైటిస్ అనేది రావచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు తద్వారా బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా ద్వారా కూడా సెప్టిక్ ఆర్థరైటిస్ అనేది మనకు బాడీలో ఏ జాయింట్లో అయినా రావచ్చు. అంతేకాకుండా మనకు ఊపిరితిత్తుల టీబీ బీమారి ఉన్నప్పుడు ప్రాపర్ న్యూట్రిషన్ లేక ప్రాపర్గా మనకు యాంటీ ట్యూబర్కులోస్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా అది కీళ్ళల్లో టీబీ వ్యాధితోటి ట్యూబర్కులోసిస్ ఆర్థరైటిస్ కూడా మనకు డెవలప్ కావచ్చు. దీంతోపాటు ఎక్కువగా ఒబేసిటీ, బరువు ఉండటము, దాంతో మనకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45లో వేరెంటియరు ప్రొఫెషనల్గా కానీ వృత్తిపరంగా కానీ విటమిన్ D, కాల్షియం తక్కువ ఉండటము, ఎముకలు అరిగిపోవడం, తద్వారా కూడా మనకు వచ్చే రోగం మనం డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో అంతేకాకుండా మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే కొన్ని స్కిన్ డిజీజెస్, వైరల్ డిజీజెస్ వలన కూడా మనకు చికెన్ గున్యా డిజీజెస్ వలన కూడా మనకు కీలవాతం అనేది వస్తుంది. అది యూజువల్గా ఎప్పుడైతే వైరల్ ఎఫెక్ట్ మన బాడీలో అవుతుందో మన కీళ్ళల్లో ఉండే సైనల్ ఫ్లూయిడ్ కానీ మనకు ఈ యొక్క రక్తం ద్వారా ఈ యొక్క వైరల్ ఎఫెక్ట్ అనేది ఫ్లూయిడ్ మీద పడి అక్కడ ఉండే జాయింట్లో వాపు, నొప్పి, ఎర్రబడడం లాంటి సమస్యలు, వాటిని మనం వైరల్ ఆర్థరైటిస్ అంటాం. సో ఇలా మనం చాలా రకాలుగా మనం కీలవాతం చూస్తాము. ఇన్ని రిసోర్సెస్ వల్ల మనకు కీలవాతం వస్తుంది కాబట్టి వాటిని మనం స్పెసిఫిక్గా రక్త పరీక్షలు చేయడం, CBP, CRP లెవెల్స్, ESR లెవెల్స్ చూసుకోవడం, రెగ్యులర్గా వాటి వలన మనకు కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్స్రే, CT, MRI ద్వారా కూడా మనం స్పెసిఫిక్ డయాగ్నోస్ చేసుకోవచ్చు. వైరల్ మార్కర్సు లేకపోతే RT-PC ద్వారా కూడా మనము స్పెసిఫిక్ డయాగ్నోసిస్ తెలుసుకోవచ్చు. ఇలా మనము కీలవాతం సంబంధించిన రిసోర్సెస్, కీలవాతం వచ్చిన కారణాలు తెలుసుకోవటం వల్ల మనం వాటి వ్యాధిని మనం ట్రీట్ చేయగలిగితే ఆ వాతం కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఆ ఆర్థరైటిస్ని తగ్గించడానికి మనకు కారణాలు, సోర్సెస్ తెలుసుకొని సోర్సెస్ని మనం కంట్రోల్ చేయటం, మేనేజ్ చేయటం ఆర్ ట్రీట్మెంట్ చేయటం వల్ల కూడా మనకు ఆ సమస్యను పెరగకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి మనం కీలవాతంలో కన్జర్వేటివ్గాను సర్జికల్గా కూడా ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఎక్కడ కన్జర్వేటివ్ అంటే సర్జరీ లేకుండా చేయొచ్చు, ఎక్కడ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయగలుగుతాం అనేది స్పెసిఫిక్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్, జాయింట్ డ్యామేజ్ని బట్టి ఆలోచించడం జరుగుతుంది. సో స్పెసిఫిక్గా డయాగ్నోసిస్ అయిన తర్వాత దాన్ని అక్యురేట్గా మెడికల్ ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడము, ఆ తర్వాత అవసరం ఉంటే సర్జరీ కూడా అవసరం ఉంటుంది.